హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మన మొబైల్లో గ్యాలరీలో ఫోటోస్ అయితే ఉంటాయి కదా. ఆ ఫోటోస్ ఒక్కొక్కసారి మనం ఒక ఫోటో డిలీట్ చేయబోయి వేరే ఫోటోస్ అయితే డిలీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫోటోసే కాదు, వీడియోస్ కూడా మనకు ఒక్కొక్కసారి అనుకోకుండా డిలీట్ అయితే అయిపోతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో మీ మొబైల్లో జస్ట్ ఈ అప్లికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ అన్ని రికవర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసి మరి ఏదో కాదు, ఇది గూగుల్ ఫోటోస్కి సంబంధించిన అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో మీరు ఒక చిన్న సెట్టింగ్ కనుక చేసి పెట్టుకున్నట్టయితే మీరు 4 సంవత్సరాల కింది 5 సంవత్సరాల కింది ఫోటోస్ కూడా డిలీట్ అయిపోయినాయి మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు, మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి తీసుకొని అయితే రావచ్చు. దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఆ ఫోటోస్ని బ్యాకప్ తీసుకునే ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫోటోస్ బ్యాకప్ని ఏ విధంగా తీసుకోవాలి అని తెలుసుకోవే ముందు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్లో ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అది ఎక్కడ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికోసం ఇక్కడ సింపుల్గా ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే 2021 నుంచి కూడా నాకు ఇక్కడ ఫోటోస్ అయితే బ్యాకప్ అయి ఉన్నాయి అనమాట. 2021 నుంచి ఏ ఫోటో డిలీట్ అయిపోయిందో నేను కావాలనుకుంటే దాన్ని ఇప్పుడు బ్యాకప్ అయితే తీసుకోగలుగుతాను. సో ఇప్పుడు మనం ఇందులో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్ ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ మనకు ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫోటో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మళ్ళీ మీకు బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాకప్ని అయితే ఆన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి మొబైల్లో ఏముంటుందంటే బటన్ అయితే ఈ విధంగా ఆఫ్ చేసి ఉంటుంది. దీని కారణంగా వాళ్ళ మొబైల్లోని గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అనేవి బ్యాకప్ లాగా ఈ అప్లికేషన్లోకి అయితే రావు. అవి బ్యాకప్ అవ్వాలి అంటే మీరు సింపుల్గా దీన్ని ఈ విధంగా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మన మొబైల్లోని జీమెయిల్ తోటి ఈ అప్లికేషన్ని లాగిన్ అయితే చేసుకోవాలి. మీ మొబైల్లో ఏ జీమెయిల్ ఉన్నా సరే దాన్ని లాగిన్ చేసుకోండి. మనకు అందులో 15 GB వరకు అయితే ఫ్రీగా అయితే స్పేస్ అయితే ఉంటుంది స్టోరేజ్. ఆ 15 GB వరకు మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ వీడియోస్ అన్ని ఇందులో బ్యాకప్ లాగా స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 11 GB నేను యూజ్ చేసుకున్నాను. 3.8 GB అయితే నాకు ఇంకా అవైలబుల్గా ఉంది. ఇంకా నేను ఏదైనా సరే బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు అయ్యే బ్యాకప్ అనేది ఫోటోస్ ఏ క్వాలిటీలో ఉండాలి, ఒరిజినల్ క్వాలిటీయా లేకపోతే స్టోరేజ్ సేవరా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మీకు ఏది కావాలంటే సెట్ చేసుకోండి. నాకు ఒరిజినల్ క్వాలిటీలో కావాలి కాబట్టి ఒరిజినల్ క్వాలిటీని ఇక్కడ సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ డేటా యూసేజ్ అయితే ఉంది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు 1 డేలో ఒక 20 ఫోటోస్ క్లిక్ చేశారనుకుందాం. అది ఒకవేళ మనకు 100 GB వరకు వచ్చింది అనుకోండి. ఆ 100 GB ఆ ఒకటి రోజులో బ్యాకప్ అయిపోతే మీ డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది 100 GB. సో అలా కాకుండా మీకు డైలీ ఇంతవరకు అప్లోడ్ కావాలి, డైలీ ఇంత బ్యాకప్ అనేది మనకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ 30 MB అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రోజు 30 MB వరకు అప్లోడ్ అవుతుంది. ఒకవేళ రేపు నేను ఏ ఫోటో కనుక క్లిక్ చేయలేదు అనుకోండి, నిన్న క్యాప్చర్ చేసిన ఫోటోస్లో నుంచి ఇంకో 30 MB అప్లోడ్ అవుతుంది. ఆ విధంగా మనకు 3 days టైం తీసుకొని ఆ 30 MB అయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది అనమాట. అది కూడా మొబైల్ డేటాని యూజ్ చేసుకొని. సో ఈ విధంగా మనకు వచ్చే 1.5 GB కావచ్చు, 1 GB డేటా కావచ్చు, తొందరగా కంప్లీట్ అయిపోకుండా మనం ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్లో మీరు చూసినట్టయితే బ్యాకప్ డివైస్ ఫోల్డర్ అని చెప్పేసి ఉంది. దానిపైన ప్రెస్ చేసి ఏ అప్లికేషన్కి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ మీకు ఇక్కడ బ్యాకప్ కావాలనుకుంటున్నారో వాటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ గ్యాలరీ అంటే ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇంకా వేరే అప్లికేషన్కి సంబంధించిన ఫోటోస్ కూడా యాజ్ ఏ బ్యాకప్ లాగా ఇందులోకి రావాలి అనుకుంటే వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయింది. ఓకే, సెటప్ అయితే చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకోవడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే 2021 నుంచి నాకు ఇందులో అయితే ఫోటో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం 1000+ ఫోటోస్ అయితే ఇందులో ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే టైం చాలా పడుతుంది. సో దానికోసం మన మొబైల్లోనే ఇంకొక అప్లికేషన్ అయితే ఉంటుంది. అదేంటిదంటే ఈమెయిల్. మీరు ఇక్కడ చూసినట్టయితే జీమెయిల్ అనే అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఒకటేసారి మన మొబైల్లో ఉన్న అంటే ఆ అప్లికేషన్లో ఉన్న ఫోటోస్ అన్నింటినీ మన గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేలాగా అంటే ఇక్కడ సింపుల్గా ఈ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీరు గూగుల్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డాటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇంతకుముందు మనం ఏ అప్లికేషన్లో అయితే బ్యాకప్ పెట్టుకున్నామో ఆ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు కనెక్టెడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ ఆప్షన్ మీకు చూడడానికి కనిపిస్తుంది, కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గ్యాలరీ సర్వీసెస్ అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే గూగుల్ ఫోటోస్కి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంది. అలాగే వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది యూట్యూబ్కి సంబంధించి, పైకి స్క్రోల్ చేసినట్టయితే జీమెయిల్కి సంబంధించి, ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ ఫోటోస్కి సంబంధించి వచ్చింది. ప్రజెంట్ ఇందులో నాకు 1000+ ఫోటోస్ అయితే ఉన్నాయి. వీటిని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దానిపైన నేను ప్రెస్ చేశాను అనుకోండి, గూగుల్ నుంచి డైరెక్ట్గా నాకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ 1000+ ఫోటోస్ అన్నీ నా గ్యాలరీలోకి సేవ్ అవుతాయి అన్నమాట. లేదు నేను దీన్ని ఎవరికైనా సరే షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ట్రాన్స్ఫర్ డేటా అని ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేసినా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినా కానీ ఆ ఫోటోస్కి సంబంధించిన లింక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సింపుల్ వాళ్ళ లింక్ పైన ప్రెస్ చేయగానే ఆ ఫోటోస్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి అనమాట.
లేదు ఇక్కడ నాకు 1000+ ఫోటోస్ ఒకటేసారి వద్దు, నేను ఒక్కొక్క ఫోటోని ఒక్కొక్కసారి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీకు దీంతో పని లేదు. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇంత ముందుకు మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ ఉంది కదా, అదే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పర్టికులర్గా ఒక ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుంచి ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నా గ్యాలరీలోకి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అని వచ్చింది కదా, సింపుల్ దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ డిలీట్ అయిపోయిన ఫోటోస్ని మనం బ్యాకప్ తీసుకోవాలనుకుంటే సేమ్ ఈ అప్లికేషన్ మీ మొబైల్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక 2 సంవత్సరాల కింది ఫోటో నాకు ఇప్పుడు కావాలి అంటే ఆ 2 సంవత్సరాల కింద ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఉండాలి. గూగుల్ ఫోటోస్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఆ టైంలో మీరు మీ మొబైల్లో ఏ జీమెయిల్ని వాడారో ఆ జీమెయిల్ని కనుక మీరు లాగిన్ చేశారనుకోండి ఆ ఫోటోస్ అన్నీ మీకు షో అవుతాయి. ఈ జీమెయిల్ వచ్చేసి నేను 2021 నుంచి వాడుతున్నాను కాబట్టి 2021 నుంచి నాకు ఇక్కడ ఫోటోస్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఇంకొక జీమెయిల్ ఉంది. ఆ జీమెయిల్ కనుక నేను ఇక్కడ లాగిన్ చేశాను అనుకోండి నాకు 2012 నుంచి ఉన్న ఫోటోస్ కూడా షో అవుతాయి అనమాట. అక్కడ నుంచి నేను ఏదైనా ఫోటో కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మన గ్యాలరీలో ఉండదు, ఈ గూగుల్ ఫోటోస్లోనే ఉంటుంది. అది నేను గ్యాలరీలోకి తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫోటో పైన క్లిక్ చేసి నేను డౌన్లోడ్ అయితే చేసుకోగలుగుతాను. అంటే అరే అప్పుడు ఒక ఫోటో ఉండే, ఆ ఫోటో నాకు ఇప్పుడు కావాలి అంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఏదైనా ఫోటో కనుక 2-3 సంవత్సరాల క్రితం డిలీట్ అయిపోయినట్టయితే మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అయితే బ్యాకప్ లాగా మళ్ళీ మీ గ్యాలరీలోకి అయితే తీసుకోవచ్చు. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.